శ్రీమద్ శ్రీమద్ భగవద్గీతలో ప్రాంతి 7 గురించి తెలుసుకోబోతుంది. కొన్ని రచనలు వెలువడిన తెలుగులో, కొన్ని రచనలు వెలువడినప్పటికీ మూలం తెలుగులో విశదీకరణ ఇతర మత సిద్ధాంతాలతో పోల్చి చూడటం ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. వావిళ్ళ వారు భగవద్గీతను శంకరుల వారి అద్వైత సిద్ధాంతం పరంగా ప్రకాశింపజేస్తూ మధ్య రామానుజ వాక్యాలను కూడా సంక్షిప్తంగా అందించారు. అయితే అందులో సంస్కృత మూలం వ్యాఖ్య లేదు. అలా మూలంతో కూడిన తెలుగు గ్రంథం లేకపోవడం ఇంతకాలం కొరతగానే ఉండిపోయింది. తెనాలిలోను సాధన గ్రంథ మండలి గడిచిన 4 దశాబ్దాలుగా శంకర గ్రంథాలను ప్రచురిస్తూ శ్రీ భగవద్గీత శంకర భాష్యాన్ని కూడా 1999లో వెలువరించారు. ఇందులో మూలం కూడా ఇచ్చారు. అయితే ఇందులోనూ ప్రతిపదార్థాలు లేవు, తాత్పర్యం మాత్రమే ఉంది. భగవద్గీతకు ఎవరెన్నో వ్యాఖ్యానాలు రాసినా శంకర భాష్యానికి ఒక ప్రత్యేకత ఉంది. వ్యాఖ్యానాలు భాష్యాలు అక్కరలేదనుకునే వారిని తప్పిస్తే సందేహాలు తీర్చే రచన కావాలనుకున్నవారు తమ విశ్వాసాల మేరకు ఏదో ఒక భాష్యాన్ని ఎంచుకుంటారు. ఆది శంకరాచార్యుల వారు తాము రచన చేసినప్పటికీ వరకు వచ్చిన వాదోపవాదాలను దృష్టిలో పెట్టుకునే భాష్య రచన చేసి ఉంటారనడంతో సందేహం లేదు. అలా కొన్ని వాదనలు ఖండించిన తీరును బట్టి ఆయన ప్రచ్ఛన్న బౌద్ధుడు అని కొందరు ఆక్షేపించారు కూడా. శంకరుల భాష్యం వెలువడిన అనంతరం సైతం అందులోని వాదనలు విమర్శించిన వారున్నారు. అలాంటి విమర్శకులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా సమాధానాలు చెప్పారో కానీ వాటన్నింటిలోనూ 20వ శతాబ్ద ఆరంభంలో బెల్లంకొండ రాయ కవి రాసిన గీతా భాష్యార్క ప్రకాశ అత్యంత ప్రామాణికమైనదని పలువురు పండితులు అభిప్రాయం పడ్డారు. రామరాయ కవి ఆది శంకరుల వల్లనే 40 ఏళ్ళైనా నిండకముందే కాలం చేశారు. శంకరులు వాళ్ళనే చిన్న వయసులో స్తోత్రాలు, అష్టకాలు, భాష్యాలు రాశారు. మొత్తం 143 రచనలు చేశారు. ఆయన సొంత దస్తూరులో ఉన్న రచనలు చూసే అదృష్టం నాకు కూడా కలిగింది. ఎన్ని వేల పుట్టులు చేసినా ఆయన రాతలు ఎక్కడ ఒక కొట్టివేత కానీ దిద్దుబాటు కానీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగింది. ఆయన హయగ్రీవోపాసన చేశారని, అతి కఠినమైన పద్ధతులు తపస్సు చేశారని పెద్దల వాళ్ళు విన్నాము. శంకరుల గీతా భాష్యానికి ఇప్పుడు హర్షవిజ్ఞాన ట్రస్టు తెలుగు అనువాదాన్ని అందిస్తున్నది. ఇది కేవలం అనువాదం మాత్రమే కాదు, అంతకు మించిన విశేషం ఈ రచనలో ఉంది. న్యాయమూర్తి శ్రీ పమ్మిడి గంటం కోదండ రామయ్య గారు స్థాపించిన హర్షవిజ్ఞాన ట్రస్టు ఒక ధర్మ సంస్థ, పుణ్య సంస్థ. జిజ్ఞాసులకు హర్షవిజ్ఞాన సంపదలకు ఎలాంటి లాభదృష్టి లేకుండా వీలైనంత ఎక్కువ ధరకు అందించాలన్న అంశంతో ఏర్పడిన సంస్థ కనుక పుణ్య సంస్థ అని కూడా అనవలసి వచ్చింది. అర్థ తాత్పర్య విశేష వాక్యాలతో శ్రీరామచంద్ర, శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారతాలకు శంకరుల సూత్రభాష్యాన్ని